హలో నమస్తే. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక సెన్సేషనల్ జడ్జిమెంట్ ఇచ్చింది బీటెక్ స్టూడెంట్స్కి. హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటంటే అటెండెన్స్ అనేది మ్యాండేటరీగా లేకపోతే ఎగ్జాము రాయనిచ్చే ప్రసక్తే లేదు అని ఒక జడ్జిమెంట్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. ఇదేంటండి, ఇప్పుడు సెమిస్టర్స్ ఆటోమేటిక్గా ప్రమోట్ అవుతూ ఉంటారు కదా, మ్యాండేటరీ ఎగ్జామ్ ఏంటి అంటే మ్యాండేటరీ అటెండెన్స్ ఏంటి అని ఒక కాలేజీ కోర్టుకి వెళ్ళింది. ఇది జిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శ్రీకాకుళంలో ఒక స్టూడెంట్, ఐ థింక్ థర్డ్ సెమిస్టర్లోనో ఎక్కడో, అతనికి 65% మ్యాండేటరీ అటెండెన్స్ ఏదైతే ఉందో దానికంటే తక్కువ అటెండెన్స్ వచ్చిందట ఒక స్టూడెంట్కి, జిఎంఆర్ కాలేజీ స్టూడెంట్కి. వాళ్ళు అయినా సరే అతన్ని ప్రమోట్ చేసి 4th సెమిస్టర్ 5th సెమిస్టర్లో కూడా ప్రోగ్రెస్ అయ్యాడు స్టూడెంట్. ఆల్రెడీ 4th 5th సెమిస్టర్లోకి వెళ్ళిన స్టూడెంట్ని ఇప్పుడు సడన్గా ఎవరో చెప్పారు ఆయనకి 3rd సెమిస్టర్లో ఇది లేదని, ఏది 65% మ్యాండేటరీ అటెండెన్స్ రాకుండానే అతన్ని ప్రమోట్ చేశారు, ఒక మెడికల్ సర్టిఫికేట్ పెట్టని ఎవరో కంప్లైంట్ చేసి ఉంటారు. కంప్లైంట్ చేస్తే ప్రీవియస్ జడ్జ్మెంట్ మ్యాండేటరీ అనే, ఇప్పుడు కోర్టు అంటే అతన్ని డీటైన్ చేయడం ఏదో జరిగి ఉండవచ్చు, బట్ కాలేజీ కోర్టుకి వెళ్ళిందట. కాలేజీ కోర్టుకి వెళ్తే ప్రీవియస్ జడ్జిమెంట్ ఏమని చెప్పింది, ఎందుకంటే అటెండెన్స్ అనేది కేవలం అబ్లిగేషన్ మాత్రమే, అటెండెన్స్ లేదని చెప్పి అతను ఎగ్జామ్ రాయనీయకపోవటం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి కింద కోర్టు, జిల్లా కోర్టు ఇచ్చిందట. ఇప్పుడు దాన్ని హైకోర్టులో ఛాలెంజ్ చేశారు. హైకోర్టులో ఛాలెంజ్ చేస్తే హైకోర్టు కింద కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని తప్పుపడుతూ క్లియర్గా హైకోర్టు చెప్పింది, అటెండెన్స్ అనేది లేకపోతే ఎగ్జామ్ రాయనివ్వము, 65% అటెండెన్స్ లేకపోతే అనే దాన్ని సపోర్ట్ చేస్తూ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. కింద కోర్టుని తప్పు పట్టింది. కింద కోర్టు అంతే, పర్లేదు, మీరు అటెండెన్స్ లేకపోయినా ఎగ్జామ్ రాయనొచ్చు, అది కేవలం ఒక అబ్లిగేషనే, మీరు దాన్ని బట్టి ఎగ్జామ్ ఎట్లా ఆపుతారు, అటెండెన్స్ లేదని. హైకోర్టు చెప్పింది ఎగ్జామ్ అటెండెన్స్ ఉంటేనే పంపించండి అని ఒక హైకోర్టు ఇచ్చింది. ఓకే, మొత్తం చదువుతున్నాను మీకోసం వినండి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు హ్యాస్ అపెల్డ్ ద మ్యాండేటరీ మినిమం అటెండెన్స్ రూల్ ఫర్ బీటెక్ స్టూడెంట్స్, రూలింగ్ దట్ ఎలిజిబిలిటీ టు అపియర్ ఫర్ semester examinations is contingent upon fulfilling the prescribed attendance criteria. ఓకే, అంటే విద్యార్థులకి ఒక అటెండెన్స్ క్రైటీరియా ఉంటుంది, 65% మ్యాండేటరీ ఉండాలి, లేదంటే ఎగ్జామ్ రాయనివ్వము, డీటైన్ చేస్తారు, మళ్ళీ అదే సెమిస్టర్ మళ్ళీ చదవాల్సి వచ్చింది. సో దాని గురించి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, మ్యాండేటరీని సపోర్ట్ చేస్తూ. The division bench comprising Justice Dheeraj Singh Thakur, Justice Chemalapati Ravi delivered the verdict while hearing an appeal filed by GMR Institute of Srikakulam challenging a single judge bench's earlier order. ఓకే, అంటే స్టూడెంట్కి కాలేజీకి అయినట్టుంది. కాలేజీ ఛాలెంజ్ చేస్తూ, అంటే కింద కోర్టు జడ్జిమెంట్ని ఛాలెంజ్ చేస్తూ కాలేజే కోర్టుకి వెళ్ళినట్టుంది. ఓకే, a division bench comprising Justice Dheeraj Kumar Thakur and Justice Chemalapati Ravi delivered a verdict while hearing an appeal filed by GMR Institute of Technology challenging a single judge bench earlier order. సింగిల్ బెంచ్ జడ్జి ఒక ఆర్డర్ ఇస్తే దాన్ని ఛాలెంజ్ చేస్తూ కాలేజీ హైకోర్టుకి వెళ్ళిందట. The court affirmed that the attendance regulation framed by Jawaharlal Nehru Technological University and GMRIT are valid and enforceable. ఓకే, అంటే GMRIT ఒక వ్యాలిడ్ ఇది పెట్టింది, మ్యాండేటరీ అని చెప్పి స్టూడెంట్ని డీటైన్ చేసి ఉండొచ్చు, స్టూడెంట్ కోర్టుకి వెళ్ళి ఉండొచ్చు, మనకి అంతవరకు అర్థమైంది. ఓకే, ఇట్ స్ట్రక్ డౌన్ ది ఎర్లియర్ రూలింగ్ విచ్ హ్యాడ్ డీమ్డ్ ది అటెండెన్స్ నామ్ ఆర్బిట్రరీ. అదేం చెప్పింది, గతంలో ఇచ్చిన కింద కోర్టు, జిల్లా కోర్టు ఇచ్చింది, అటెండెన్స్ అనేది ఓన్లీ ఆర్బిట్రరీ and allowed a student Kaushik to write his 3rd semester examination despite failing to meet the 65% attendance. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, స్టూడెంట్
కోర్టుకి వెళ్ళి ఉండొచ్చు, నన్ను కాలేజీ మీద కోర్టుకి వెళ్ళి ఉండొచ్చు, ఎందుకంటే 65 అటెండెన్స్ లేదు, నేను డీటైన్ చేస్తున్నామని ఆ స్టూడెంట్ని డీటైన్ చేసి ఉంటారు కాలేజ్ వాళ్ళు. స్టూడెంట్ దాన్ని ఛాలెంజ్ చేసి జిల్లా కోర్టుకి ఏదో వెళ్ళి ఉంటాడు. ఓకే, ఆ జిల్లా కోర్టులో అలాగేం లేదు, అతన్ని మీరు నెక్స్ట్ సెమిస్టర్కి పంపించండి అని జడ్జిమెంట్ ఇచ్చి ఉండొచ్చు కోర్టు. ఆ బేస్ చేసుకొని కాలేజీ ఆల్రెడీ అతన్ని ప్రమోట్ చేసింది, ఏది కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది కాబట్టి. అదర్వైజ్ 65% అటెండెన్స్ అనే దాన్ని బట్టి మ్యాండేటరీ అన్నారు. ఓకే, నాకు హెల్త్ బాగాలేదు అందుకని నేను కాలేజీకి రాలేదని అతను సర్టిఫికేట్ పెట్టి కోర్టుకి వెళ్తే కోర్టు అతన్ని నెక్స్ట్ సెమిస్టర్కి ప్రమోట్ చేసినట్టుంది కింద కోర్టు. దాన్ని ఛాలెంజ్ చేస్తూ ఇప్పుడు కాలేజీ హైకోర్టుకి వెళ్ళింది అని ఒకటైతే అర్థమవుతుంది న్యూస్ ప్రకారం. ది డివిజన్ బెంచ్ అబ్జర్వ్ దట్ ఆల్దో కౌశిక్ హ్యాడ్ సబ్సిక్వెంట్లీ ప్రోగ్రెస్ టు 4th and 5th సెమిస్టర్స్. ఎందుకు 4th and 5th సెమిస్టర్స్కి వెళ్ళారు? కింద కోర్టు చెప్పింది కాబట్టి కాలేజీ అతన్ని ప్రమోట్ చేసినట్టుంది కోర్టు ఆర్డర్ ప్రకారం. ప్రమోట్ చేసి వీళ్ళు కోర్టుకి వెళ్ళారు మళ్ళీ. ఇట్ వుడ్ బి ఇంప్రాక్టికల్ టు డైరెక్ట్ హిమ్ టు రిటర్న్ టు 3rd సెమిస్టర్ సోలీ డ్యూ టు ఏ టెక్నికల్ డెఫిషియన్సీ ఇన్ అటెండెన్స్. ఇప్పుడు మళ్ళీ 4th, 5th సెమిస్టర్ దాకా వెళ్ళిన వ్యక్తిని మళ్ళీ 3వ సెమిస్టర్కి తీసుకురావడం కష్టం కాబట్టి ఈ ఒక్క స్టూడెంట్కి మేము అవకాశం ఇస్తున్నాము. ఇక తర్వాత ఏ కేసు వచ్చినా సరే అటెండెన్స్ లేకపోతే అదే సెమిస్టర్ చదవాల్సిందే, ఇంకెట్లాంటి ఎగ్జామ్షన్స్ ఏం లేదు అని ఒక కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది ఈరోజు. కన్సిడరింగ్ ది యూనిక్ సర్కమ్స్టాన్సెస్, ది కోర్ట్ గ్రాంటెడ్ one-time ఎగ్జంప్షన్ పర్మిటింగ్ కౌశిక్ టు అటెండ్ మేకప్ క్లాసెస్ టు బ్రిడ్జ్ ది అటెండెన్స్ గ్యాప్. ఇప్పుడు అతనికి ఏం చెప్పిందంటే 3rd సెమిస్టర్లో కొన్ని మేకప్ క్లాసెస్కి వెళ్ళి దాన్ని అటెండెన్స్కి పరిగణించండి అని సుప్రీంకోర్టు చెప్పింది. అండ్ ఇప్పుడు ఆయన 2 సెమిస్టర్లు అటెండ్ అవ్వాలి, 3rd సెమిస్టర్ అండ్ యాజ్ వెల్ యాజ్ పైన 4th, 5th ఉన్నట్టున్నాడు 5th సెమిస్టర్ కూడా అటెండ్ అవ్వమని చెప్పినట్టు అర్థం. ది కోర్ట్ క్లారిఫైడ్ దట్ దిస్ రిలీఫ్ ఈజ్ నాట్ టు బి ట్రీటెడ్ యాజ్ ఎ ప్రెసిడెంట్, నాట్ ప్రెసిడెంట్ అంటే ఇది జడ్జిమెంట్ ఇచ్చాం కదా కానీ దాన్ని మీరు ఆసరాగా తీసుకోకూడదు. ఇట్ కాషన్ దట్ స్టూడెంట్స్ కెనాట్ సైట్ దిస్ జడ్జిమెంట్ ఇన్ ఫ్యూచర్ పిటిషన్స్ టు సీక్ ఎగ్జంప్షన్ ఫ్రమ్ ది మ్యాండేటరీ అటెండెన్స్ రూల్. ఇప్పుడు ఇచ్చిన జడ్జిమెంట్ని బేస్ చేసుకొని దీన్ని కోర్ట్ చేస్తుంట, లాయర్లు కోర్ట్ చేస్తూ ఉంటారు కదా, ఇది కొంచెం సోన్సో కోర్ట్ జడ్జిమెంట్లో మీరు జడ్జిమెంట్ ఇచ్చారు, సో కాబట్టి ఇది మాకు వ్యాలిడ్, మాకు కూడా ఇవ్వాలని లాయర్లు ఎక్కువగా కోర్ట్ చేస్తుంటారు డిఫరెంట్ జడ్జిమెంట్లని. ఇప్పుడు ఇచ్చిన జడ్జిమెంట్ని మీరు దాన్ని భవిష్యత్తులో దాన్ని కోర్ట్ చేసి ఇదిగో కౌశిక్ అనే స్టూడెంట్కి మీరు అలౌ చేశారు కదా నాకు కూడా అలౌ చేయాలి అంటే కుదరదు. ఇది ఫస్ట్ టైం మా కోర్టు దృష్టికి వచ్చింది, ప్లస్ ఇతను ఆల్రెడీ 5th సెమిస్టర్కి వెళ్ళాడు కాబట్టి మేము ఇతన్ని కన్సిడర్ చేస్తున్నాము. ఇక తర్వాత ఏ పిటిషన్ వచ్చినా సరే ఆ స్టూడెంట్స్కి మేము పర్మిషన్ అటెండెన్స్ లేకుండా ఎగ్జామ్ రాయించే ప్రసక్తే లేదని హైకోర్టు ఇచ్చిన ఒక సెన్సేషనల్ జడ్జిమెంట్ ఇది. బీటెక్ స్టూడెంట్స్ మస్ట్ all BTech students should know in Andhra Pradesh. Kaushik, an engineering student at GMRIT, was initially barred from appearing in 3rd semester exam due to poor attendance caused by illness. అంటే కాలేజీ వాళ్ళు బార్ చేశారు ఫస్ట్ అతన్ని. కాలేజీ వాళ్ళు బార్ చేస్తే అతను జిల్లా కోర్టుకి వెళ్తే జిల్లా కోర్టు అలౌ చేయమంటే కాలేజీ మళ్ళీ హైకోర్టుకి వెళ్తే హైకోర్టులో జిల్లా కోర్టు జడ్జిమెంట్ తప్పు పెట్టింది. బట్ ఆ స్టూడెంట్ని అలౌ చేసింది, ఎందుకంటే ఫస్ట్ టైం అని చెప్పింది. ఫస్ట్ టైము ఈ ఒక్కసారి అలౌ చేస్తున్నాము, ఇక మళ్ళీ ఇంక తర్వాత ఏ స్టూడెంట్ వచ్చినా సరే జంతన్నాయి మీరు 100% కాలేజీకి వెళ్ళాల్సిందే. 65 గతం ఇంతకుముందు అయితే ఏదో మేకప్ అటెండెన్స్ రిజిస్టర్లు చేసేవాళ్ళు, ఇప్పుడు అంతా బయోమెట్రిక్ పెట్టారు. బయోమెట్రిక్ పెట్టినప్పుడు స్టూడెంట్కి మ్యాండేటరీకి 100% ఫేక్ అటెండెన్స్ కుదరదు, ఇక బయోమెట్రిక్ పెడతాయి. ఆల్ స్టూడెంట్స్ మస్ట్ గివ్ దేర్ అటెండెన్స్, తమ బయోమెట్రిక్ ఇవ్వాలి ఇస్తున్నారు. వాళ్ళు అటెండెన్స్ they're falling short of the attendance. So he approached the High Court which allowed him to sit for the exams. Okay, when the college withheld his results, he filed a second petition. Okay, the single judge bench had ruled in his favor, terming the attendance rule unreasonable in his case, an order now overturned by the division bench. అచ్చా అంటే అర్థం కాలేజీ అతన్ని రిజల్ట్ కూడా ఆపేశారట. ఓకే, అంటే గతంలో జరిగిన జడ్జిమెంట్ ఏంటి, కాలేజీకి స్టూడెంట్కి మధ్య ఏం జరిగింది అనేది అంత క్లారిటీ లేదు న్యూస్లో. నేను స్టూడెంట్స్కి చెప్పదలసింది ఏంటంటే ఇదిగోండి అటెండెన్స్ లేకపోతే మాత్రం మీకు ఎగ్జామ్ రాయనివ్వరు అనేటువంటి ఒక జడ్జిమెంట్ వచ్చింది. ఇక భవిష్యత్తులో దీన్ని రెఫరెన్స్ తీసుకొని
ఇదిగోండి గత జడ్జిమెంట్లు ఇచ్చారు కదా, మమ్మల్ని కూడా అలౌ చేయండి అన్నా సరే మేము అలౌ చేయమని చాలా స్ట్రిక్ట్గా జడ్జిమెంట్ వచ్చింది. కాబట్టి స్టూడెంట్స్ మస్ట్ గో టు కాలేజ్. 100%, 65% అటెండెన్స్ మీరు పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. డోంట్ బంక్ ద క్లాసెస్. థ్యాంక్ యూ. నమస్కారం.